వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు విరాటపాలెం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ, మన వెబ్ సిరీస్ కాస్ట్ అండ్ క్రూకి, అలాగే మా ప్రెస్ అండ్ మీడియా టీం అందరికీ మా అందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. బిఫోర్ వి స్టార్ట్ ద మెయిన్ ఈవెంట్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే దట్ విల్ బి ఎ వెరీ గుడ్ స్టార్ట్. పొద్దున ఇప్పుడే అందరము వి జస్ట్ స్టార్టెడ్ ఆ డే కాబట్టి రోజంతా కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఎస్, సో జీ5లో మనం కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల వెబ్ సిరీస్లు, పాన్ ఇండియా మూవీస్ లైక్ ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 అండ్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అయినా, మన ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయినా, ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్లు అయినా కూడా మన జీ5కి సాటి ఏది రాదు. సో ఇట్స్ రన్నింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ ద సూపర్ కంటెంట్. అండ్ ముందుగా జీ5కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను అంటే, రీసెంట్గా జీ5 రూపం మార్చుకుంది. సో జీ5 లోగో ఒక రకంగా మనందరికీ బాగా మైండ్లో ఉండిపోయింది. అండ్ రీసెంట్గా లోగో కూడా చేంజ్ అయింది కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ లోగో మార్పిడితో ఇంకా జీ5 సూపర్ కంటెంట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ బేసిక్గా మన పెద్దవాళ్లకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అది మనకు కూడా రుద్దుతూ ఉంటారు సాధారణంగా. బట్ ఈ జనరేషన్లో మూఢనమ్మకాలు ఎంతమంది బిలీవ్ చేస్తారు? చిన్న చితక అయినా కూడా, అంటే పిల్లి ఎదురు రాగానే ఒక 5 నిమిషాలు కూర్చోవడము, లేకపోతే ఎవరైనా తుమ్మగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయడము, ఇలా చిన్నవి రోజువారీ మనం చాలా చూస్తూ ఉంటాం. కానీ ఒక గ్రామం, ఒక మూఢనమ్మకం అనేటువంటి ఒక మాటతో ఎంత ఎఫెక్ట్ అయింది, ఆ వెబ్ సిరీస్లో అమ్మాయిలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్గా మన విరాటపాలెం కాన్సెప్ట్ అనమాట. సూపర్ కాన్సెప్ట్. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఇక్కడ చక్కగా రెడీ అయి కనిపిస్తున్నారు. దాని వెనకాల రీజన్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. అండ్ డిఫరెంట్గా యాజ్ అ ప్రొడ్యూసర్ 100% ఒక వెబ్ సిరీస్ అయినా ఏదైనా కూడా సక్సెస్ అయితే అది ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే కోరుకోవాలి, అండ్ జీ5కి మంచి పేరు రావాలనే కోరుకోవాలి. కాబట్టి సో మా శ్రీరామ్ గారికి ఈరోజు ఇంకో స్పెషల్ డే, అది కూడా చెప్తాను. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ డీటెయిల్స్ అబౌట్ ద వెబ్ సిరీస్, మన జీ5 రూపం మార్చుకుంది అని చెప్పాం కాబట్టి జీ5 లోగో ఒకసారి చూద్దాము. లోగో తర్వాత విల్ గెట్ ఇన్ టు ద మెయిన్ డీటెయిల్స్. లోగో ప్లీజ్. What is your name? What is that? My name Shreya. Cheppu. My name is Shreya Bellamkonda. My name is. My name is. My name is. What is your name? What is her name? ఏ ఆధార్ కార్డ్ ఎక్కడా? అక్కడ ఉంది చూడు. Shreya. Okay. నాన్న పేరేంటి చెప్పు. Father's name. సారీ. మై My ఫాదర్స్ father's నేమ్ name ఇస్ is ప్రసాద్. Prasad. షాబాష్. ఇప్పుడు ఫుల్ చెప్పు. ఇంట్లో కూడా ఇలాగే నవ్వు. Shreya Bellamkonda. Please start. Ma'am, the earlier parents are not understanding. No, that won't do. I need her birth certificate. Yes. What's your name? What is your father's name? Today program school or two. పాప నీ పేరేంటి? Na pera. Shreya. వెరీ నైస్ నేమ్. మీ అమ్మ పేరేంటి? Marga Bellamkonda. మీ నాన్నగారి పేరేంటి? Prasad Bellamkonda. Nanama peru Sarita Bellamkonda. I have two cousins, Teja and Tanvi. I had also నాకు 4 friends. మేము రోజు ఆయన ఆడకుండా దివ్య చాలా స్లోగా పరిగెత్తుతుంది. మన భాష మాట్లాడగానే బాగా హుషారు వచ్చింది. నిజమే. మన భాషలో కథలకి హద్దే లేదు. జీ5 మన భాష మన కథలు. జీ5 నెక్స్ట్ ఏవి ప్లీజ్.
స్పెషల్ ఆవకాయ తెలుగులో మాట్లాడు. మన భాష మన కథలు. ప్లాన్స్ నెలకి కేవలం ₹120 నుండి ప్రారంభం. జీ5లో చూడండి. మనసుని హత్తుకుంటారు, భావాలను హత్తుకుంటారు. నాలో సగం ఎప్పుడు నీతోనే ఉంటుంది. జీవితాన్ని హత్తుకుంటారు. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ తెలుగులో మాట్లాడు. మన భాష మన కథలు. ప్లాన్స్ నెలకి కేవలం ₹120 నుండి ప్రారంభం. జీ5లో చూడండి. దట్స్ లవ్లీ. సో జీ5 మన భాష మన కథలు. సో మన తెలుగు భాషని 100% అంటే అందరం కూడా సపోర్ట్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ సో 2 ఏవీస్ చూసాము జీ5కి సంబంధించి. సో అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది అది మన సంక్రాంతికి వస్తున్నాం లాంటి కామెడీ బ్లాక్ బస్టర్స్ అయినా, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ అయినా, అండ్ ఇప్పుడు రాబోతున్న విరాటపాలెం లాంటి సూపర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా కూడా అది మన జీ5 ప్లాట్ఫామ్లోనే వస్తాయి. ఎస్. సో ఇంతకుముందు నేను చెప్పాను యాక్చువల్లీ మా శ్రీరామ్ గారు అంటే కొన్ని ఏళ్లగా మన తెలుగు టీవీకి, తెలుగు సినిమాలో చాలా రకాల పాత్రలు పోషించారు. అండ్ మా జీ టీవీ వాళ్ళు, జీ5 వాళ్ళు శ్రీరామ్ గారిని జీ5 మెగాస్టార్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. వై? బికాస్ లైక్ ఒక గ్రాండియర్ అండి. మెగాస్టార్ గారు అంటే ఇట్స్ అ గ్రాండియర్, రైట్? ఒక హుందాతనం. అలా మా శ్రీరామ్ గారు హెలికాప్టర్లను అలా చాలా చాలా గ్రాండ్ లెవెల్లో ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ హై. సో శ్రీరామ్ గారు సూపర్ సార్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉండాలి కాబట్టి సో దట్ ఈస్ అ వెరీ స్పెషల్ థింగ్ ఇన్ యూ విచ్ మేడ్ యూ దిస్ టుడే. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా శ్రీరామ్ గారి పుట్టినరోజు ఈరోజు. హ్యాపీ బర్త్డే సార్. సో ఇంకా ఇటువంటి కాంటెంట్కి ప్రొడ్యూసర్గా ఇంకా చాలా చాలా స్పెషల్ రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సందర్భంగా మా శ్రీరామ్ గారికి కూడా సంబంధించి దర్ ఇస్ అ స్మాల్ ఏవీ ప్లీజ్. శ్రీరామ్ బుల్లితెర స్టార్ ప్రొడ్యూసర్. నటుడిగా తన 25 ప్రస్థానంలో తన అభిరుచికి తగిన ధారావాహికలు నిర్మించాలనే సంకల్పంతో జీ కుటుంబ సభ్యుడై రాధా కళ్యాణం, వరుధిని పరిణయం, కొంచెమిష్టం కొంచెం కష్టం, కళ్యాణ వైభోగం, బావా మరదళ్ళు, కళ్యాణం కమనీయం, ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం సీరియల్స్ ని నిర్మించారు. వరుధిని పరిణయం, కళ్యాణ వైభోగం, ప్రేమ ఎంత మధురం సీరియల్స్ ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడానికి సాక్షి సంతకాలుగా నిలిచాయి. వాస్తవ సంఘటనల సెల్యులాయిడ్ రూపంగా ఉంచి జీ5లో సంచలన విజయాన్ని అందుకున్న రెక్కీ వెబ్ సిరీస్ ఆయన విజయాల్లో కీర్తి కిరీటమై నిలిచింది. ఇప్పుడు ఒక శపించబడిన గ్రామం, ఆ శాపం వెనుక ఒక రహస్యం, ఆ రహస్యాన్ని కథావస్తుగా తీసుకొని ప్రేక్షకులను ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేస్తూ నడిచే కథలతో రెక్కీ దర్శకుడు పోలూరి కృష్ణ గారి కాంబినేషన్ లో ఆయన మనకు అందిస్తున్న వెబ్ సిరీస్ విరాటపాలెం. మీ అందరి విజయవంతమవ్వాలని కోరుకుంటూ బుల్లితెర సక్సెస్ సంతకం శ్రీ కేవి శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎస్, సూపర్ సార్, సూపర్. చెప్పాను కదా, నేను చెప్పిన దానికి చాలా యాప్ట్గా ఉంది కదా ఏవి కూడా. సో వన్స్ అగైన్ విషింగ్ శ్రీరామ్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే నవ్వుతూ హ్యాండ్సమ్ పాత్రలు చేస్తూ సో ఇంత బ్యూటిఫుల్గా తీయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు లాస్ట్లో మా శ్రీరామ్ గారి ఏవీలో ఒక చిన్న పోస్టర్ లాగా చూశారు. అదేంటంటే శపించబడిన గ్రామం, అంతు చిక్కని రహస్యం, మహిళా పోలీసు ఒంటరి పోరాటం. ఇక్కడ 3 రకాలుగా ఉంది ఇక్కడ ఈరోజు ఈ వెబ్ సిరీస్. ఒకటి నేను ఇంతకుముందు అన్నట్టుగా మూఢనమ్మకాలు, అంటే ఒక మూఢనమ్మకం అంటే శపించబడినటువంటి ఒక గ్రామము ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది.
సో అంటే చాలా మనకు పెద్దవాళ్ళందరూ చెప్తున్నది దాంట్లో లైక్ వి సీ సో మెనీ అంటే డే ఇన్ డే అవుట్ లైఫ్‌లో మనకు చాలా చాలా ఎదురవుతూ ఉంటాయి. అది ఇది ఇలా చేయడం వల్ల అదలా జరిగింది. అలా నువ్వు చేసుండకపోతే ఇలా జరిగేది కాదేమో! ఇలా మనం బోలెడన్ని మాటలు వింటూ ఉంటాం. కొందరు అసలు పట్టించుకోరు. శ్రీరామ్ గారు అసలు పట్టించుకుంటారో లేదో స్టేజ్ మీదకొచ్చిన తర్వాత కనుక్కుందాం. అంటే అన్ని యాహ్! సో ఆ తర్వాత 'అంతు చిక్కని రహస్యం.' యెస్. ఇది కొన్ని ఏళ్లగా ఈ గ్రామం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్. మరి చివరిగా అది ఎవరు సాల్వ్ చేస్తారు అనే దానికి ఒక మహిళా పోలీసు ఒంటరి పోరాటం. సో, ఆ మహిళా పోలీసు ఎవరని మామూలుగా మీరు అనుకుంటున్నారు? చెప్పచ్చు. మహిళా పోలీస్ ఓపెన్‌గా చెప్పండి. నో ప్రాబ్లమ్. ఇంకా మనం ట్రైలర్ చూడలేదు ఆఫ్‌కోర్స్. జస్ట్ ఎనీ గెసెస్? ఓకే. సో, అభిజ్ఞ. ఓకే. సో, అభిజ్ఞానా? కాదా? అనేది చూద్దాము. బట్ యెస్ ఎవ్రీబడీ నోస్ థట్ ఇది మనకి అంటే మహిళా పోలీసు ఒంటరి పోరాటం అంటే అది అభిజ్ఞానే అయ్యుండొచ్చు అని 100% ఎవ్రీబడీ విల్ గెస్ థట్. సో, అభిజ్ఞ అంటే ఇది ఇది ఇట్స్ నాట్ హర్ ఫస్ట్ అపియరెన్స్ ఆల్రెడీ వచ్చారు. అండ్ అలాగే ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అంటే పోలీస్ కానిస్టేబుల్ మీనా రిపోర్టింగ్ దాని కింద ట్యాగ్‌లైన్ అంటే మీకు అది పోస్టర్ వేసాక కనిపిస్తుంది. అంటే ఒక మహిళా పోలీసు ఏం చేస్తారు ఈ సినిమాలో? ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేస్తారు? అసలు నిజంగా మూఢనమ్మకం ద్వారా ఆ గ్రామంలో అన్ని అనర్థాలు జరిగాయా? ఈ కాన్సెప్ట్‌తో బేసిక్‌గా ఈ వెబ్ సీరీస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అంటే మహిళా లోకం లేవడమే చాలా అంటే కొంచెం మెల్లగా లేస్తుందేమో అనుకుంటారు. బట్ లేచిందంటే మాత్రం అసలు తగ్గేదే లేదు. ఏమంటారు మ్యామ్? యెస్. అంతేనా? ఒప్పుకుంటారా? అందుకే 'లేచింది మహిళా లోకం' అనే పాట అందరూ బాగా ఎప్పుడు పాడుతూ ఉండాలి. యెస్. ఓకే. సో, అంటే వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ గెస్ట్ ఆల్సో టు కమ్. మా నవీన్ చంద్ర గారు కూడా మరో 2 మినిట్స్‌లో హిల్ బీ హియర్. సో దట్ అప్పుడు మనం హ్యాపీగా ట్రైలర్‌ని లాంచ్ చేసుకోవచ్చు. సో, అంటే ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేస్తే బావుంటుందని. సో, ఇక్కడ నలుగురు అమ్మాయిలు కూడా చక్కగా పెళ్లి కూతుర్లలాగా రెడీ అయ్యి ఉన్నారు. సో, వారు ఏంటి? అవన్నీ తెలుసుకుందాము. దెర్ ఈస్ అ సర్ప్రైజ్ అనమాట. అంటే ఒక చిన్న తెలియని విషయం కూడా ఉంది. చాలామందికి తెలీదు. నాకొకటే తెలుసు. ఆఫ్‌కోర్స్ యాంకర్ షుడ్ నో థట్. అదేంటి అనేది ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సో, వాళ్ళకి ఈ ట్రైలర్‌కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, మరి ఈరోజు సౌత్ ఇండియన్ స్క్రీన్ బ్యానర్ మీద మా శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్‌గా, పోలూరు కృష్ణ గారు డైరెక్టర్‌గా, దివ్య తేజస్వి పేరా గారు యాస్ ఎ రైటర్ అండ్ యాస్ ఎ డైలాగ్ రైటర్ ఈ సినిమాకి పనిచేశారు. అలాగే స్క్రీన్ ప్లే అందించింది విక్రమ్ కుమార్ కందిమల్ల గారు. అండ్ ఈరోజు మా అభిజ్ఞ ముద్దుగా, చక్కగా, గ్లామరస్‌గా రెడీ అయ్యి వచ్చారు. సో, షీ ఈస్ ద హీరోయిన్ అండ్ షీ ఈస్ ఆర్ మహిళా కానిస్టేబుల్ ఇన్ ద వెబ్ సీరీస్. అండ్ అలాగే చాలా చాలా ఈరోజు అంటే మనకి ఈ వెబ్ సీరీస్‌లో జస్ట్ నాట్ హీరో అండ్ హీరోయిన్ వి హావ్ సో మెనీ మెయిన్ లీడ్స్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్న వాళ్ళు. ఎందుకంటే వెబ్ సీరీస్‌లో ముఖ్యంగా వై వి ఆల్ లైక్ వెబ్ సీరీస్ అంటే ప్రతి ఒక్క పాత్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సినిమాలో అలా వచ్చి అలా వెళ్తారేమో అనుకున్న దీంట్లో మనకి వెబ్ సీరీస్‌లో ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ అండ్ గుడ్ 2 డైలాగులైనా కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, అందుకే వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేయడానికి కూడా చాలామంది ఆర్టిస్టులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, అలా మా గౌతమ్ రాజు గారు, రామరాజు గారు, అలాగే సతీష్, లావణ్య గారు ఇలా చాలామంది ప్రధానమైన పాత్రలు పోషించారు. సో, వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఓకే. యాహ్! యెస్. సో, నవీన్ చంద్ర గారు వచ్చేసారు. సో, వెల్కమ్ నవీన్ చంద్ర గారు. సో, వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ థాంక్ యూ సో మచ్. ఈరోజు విరాటపాలెం ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన నవీన్ చంద్ర గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఓకే. సో, నవీన్ చంద్ర గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చి లాంచ్ చేయమని ఇబ్బంది పెట్టకుండా సో, ఎవరైనా మైక్ అక్కడికి పాస్ చేస్తే అక్కడి నుంచి ట్రైలర్ లాంచ్ అని మీరు అనౌన్స్ చేస్తారు. యాహ్! వి కెన్ లాంచ్ ది ట్రైలర్. 1, 2, 3 గో. ట్రైలర్ లాంచ్. విరాటపాలెం ట్రైలర్ లాంచ్. విరాటపాలెం ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్రైలర్ ప్లీజ్. ఇప్పుడుంటుంది అసలైన మజా. సో, విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ హియర్ వి గో.
ఊరికి కొత్త కానీ డ్యూటీకి కాదు. కేసు ఏంటో చెప్పండి. ఈ ఊళ్ళో పెళ్లి జరిగితే పొద్దు వాలకుండానే పెళ్లి కూతురు ప్రాణం పోగొట్టుకుంటుంది. ఇది ఊరికి పట్టిన శాపం. మీ పిచ్చి మూఢనమ్మకాల వల్ల ఇవాళ ఒక అమ్మాయి ప్రాణం పోయింది. మూఢనమ్మకం కాదు, గత 10 ఏళ్లుగా మా ఊళ్ళో మా కళ్ళ ముందు జరుగుతున్న నిజం. ఒక ఆడపిల్ల చనిపోతూ ఉంటే శాపమని కూర్చోమంటారా సార్? కొన్ని విషయాలు క్వశ్చన్ చేయకపోవడం మనకే మంచిది. ఇక్కడితో ఆపేస్తే అందరికి మంచిది అనుకుంటున్నాను. నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికేంత వరకు నేను ఈ కేసును వదలను. నాకెందుకో మీరు ఈ కేసు కోసమే పెళ్లి చేసుకుంటారు అనిపిస్తుంది మేడం. మీ జీవితాన్ని పనంగా పెట్టడం సరైనది కాదు మేడం. విరాటపాలెం ఎప్పటి వరకు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని చూశాను కానీ ఆ ఊళ్ళో ఉండడానికి వెళ్తున్న అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను. నీకు పెళ్ళైనట్లేదు. ఈ ఊరి గురించి తెలిసే వచ్చావమ్మా? ఏంట్రా మన ఊర్లో కారు పోలీసు వస్తున్నారు. ఊరికి కొత్త కానీ డ్యూటీకి కాదు. కేసు ఏంటో చెప్పండి. ఈ ఊళ్ళో పెళ్లి జరిగితే పొద్దు వాలకుండానే పెళ్లి కూతురు ప్రాణం పోగొట్టుకుంటుంది. ఇది ఊరికి పట్టిన శాపం. మీ పిచ్చి మూఢనమ్మకాల వల్ల ఇవాళ ఒక అమ్మాయి ప్రాణం పోయింది. మూఢనమ్మకం కాదు, గత 10 ఏళ్లుగా మా ఊళ్ళో మా కళ్ళ ముందు జరుగుతున్న నిజం. ఒక ఆడపిల్ల చనిపోతూ ఉంటే శాపమని కూర్చోమంటారా సార్? కొన్ని విషయాలు క్వశ్చన్ చేయకపోవడం మనకే మంచిది. ఇక్కడితో ఆపేస్తే అందరికి మంచిది అనుకుంటున్నాను. నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికేంత వరకు నేను ఈ కేసును వదలను. నాకెందుకో మీరు ఈ కేసు కోసమే పెళ్లి చేసుకుంటారు అనిపిస్తుంది మేడం. మీ జీవితాన్ని పనంగా పెట్టడం సరైనది కాదు మేడం. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది? మా బ్యాక్ బెంచెస్ అప్పటి నుంచి చక్కగా ఈలలు సౌండ్లు వినిపిస్తున్నాయి. ఒకసారి హౌ ఇస్ ద ట్రైలర్? 100% అండి. అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు ఇంతకన్నా ముందు ఒక జస్ట్ 5 minutes ముందు చూడడం జరిగింది. సో ఐ ఫెల్ట్ ఇట్ సో ఇంప్రెసివ్. అంటే ఖచ్చితంగా ఇటువంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు అయినా ఏదైనా సినిమాలైనా కూడా ఒక ఉత్కంఠత ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్ని చూసి మనం ఆపలేము. అదే కదా వాళ్ళకు కూడా కావాల్సింది డెఫినెట్లీ. అంటే ఈ 7 ఎపిసోడ్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బీ వెరీ లైక్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక ఎంతూజియాజం 100% క్రియేట్ అవుతుంది. అండ్ ఎస్, ZEE5 మన భాష మన కథలు. సో ఇటువంటి కొత్త రూపం దాల్చుకున్న మన ZEE5 ఈరోజు ఎన్నో పాన్ ఇండియా మూవీస్ చేశారు, అలాగే ఎన్నో ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీస్ చేశారు. అండ్ నౌ ఈరోజు విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్ అంటూ 27th June ఈ వెబ్ సిరీస్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు అవర్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, అండ్ అలాగే ఆ డైరెక్టర్ పోలూరు కృష్ణ గారు, అలాగే ఆ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ దివ్య తేజస్విని గారు, అలాగే విక్రమ్ కుమార్ గారు హూజ్ అ స్క్రీన్ ప్లే, అండ్ మా హీరోయిన్ అండ్ మా మహిళా కానిస్టేబుల్ అయినటువంటి మా అభిజ్ఞ, అండ్ మా హ్యాండ్సమ్ హీరో లక్కరాజు చరణ్ గారు, అండ్ అలాగే టు ఆల్ ది మెయిన్ లీడ్స్ ఇన్ ద వెబ్ సిరీస్. ఓకే, సో పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా జాగ్రత్త అనే ఒక చిన్న మాట చెప్పారు.
అంటే ఇప్పుడు కాలం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలంటే డిఫరెంట్ రీజన్స్‌తో భయపడుతున్నారు. కాకపోతే మరి ఈ వెబ్ సీరీస్‌లో భయం వేరు, రియల్ లైఫ్ భయం వేరు. సో 1980s బ్యాక్‌డ్రాప్‌లో జరిగినటువంటి ఈ కథ వెనకాల ఉన్నటువంటి కర్స్ ఏంటి? ఆ మూఢనమ్మకం ఏంటి? అసలు అమ్మాయిలకి ఏం జరుగుతోంది? అనే కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతోంది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. అండ్ 100% ఐ కెన్ సే ఇదే స్టేజ్ మీద వీ విల్ డెఫినెట్‌లీ సెలబ్రేట్ ది సక్సెస్ ఈవెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ముందుగా ఒకరిద్దరిని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని చెప్పాను కదా, అది కూడా రివీల్ చేస్తాను. ముందుగా ఎవరిని పిలవాలంటే మా గౌతమ్ రాజు గారిని పిలిచేద్దామా? సో వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్ అండ్ మనందరినీ రకరకాల మూవీస్లో ఎన్నో పాత్రల్లో మనందరినీ ఎంటర్టైన్ చేసిన మా గౌతమ్ గారికి సాదరంగా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ గౌతమ్ గారు. చప్పట్లు మాత్రం అసలు మిస్ కాకూడదు. బికాజ్ సో వెల్కమ్ గౌతమ్ గారు. సో గౌతమ్ గారిని ఈ వెబ్ సిరీస్కి సంబంధించి 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మీరు మూఢనమ్మకాలు నమ్ముతారా? జనరల్గా నమ్మితే ఏది నమ్ముతారు? అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి అందరికీ నమ్మకం అంటే మీరు ఇందాక చెప్పారు కదా, పిల్లి ఎదురొస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మన సాంప్రదాయం అలాగే ఎవరన్నా తుమ్మినా వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కానీ మంచిలు తాగేసి మళ్ళీ వెళ్తాం. అలాగే పల్లెటూళ్ళలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నాయి, జరుగుతున్నాయి ఈ మూఢనమ్మకాలు. దాని మీద ఇక్కడ విరాటపాలెం అనే వెబ్ సిరీస్ చేయటం అనేది, దాన్ని ప్రోత్సహించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను దాదాపు 400 సినిమాల దాకా యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఇక్కడ ఎంత పద్ధతిగా అంటే ప్రొడక్షన్ కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్. ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు, ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను. ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక పొలమో ఏదైనా ఉంటే 10 మందికి భుక్తిని కల్పిస్తారు. కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే జీటీవీ వాళ్ళు ఇటువంటిని ప్రోత్సహించడం, ఇప్పుడు కొత్తగా G5 అని పెట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా సూపర్. ఇంకా మంచి సీరియల్స్ రావాలి, మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాను, కానీ ఆయన షార్ట్ ఎందుకు తీస్తాడో ఎలా తీస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పిన తర్వాత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత రామరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామరాజు గారు వెల్కమ్ సార్. అంటే ఒక గ్రామ పెద్దగా అని తెలిసింది మనకు, అంటే ట్రైలర్ చూసినప్పుడు. మరి సార్ది పాజిటివ్ రోలా ఇందులో నెగటివ్ రోలా అనేది ఊహించడం కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ట్రైలర్ మాత్రమే చూసాం కాబట్టి. సో మరి సార్నే కనుక్కుందాం. వెల్కమ్ సార్. రామరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇందులో మీది నెగటివ్ రోల్ అని కొంచెం ఎక్కువ % అనుకుంటున్నాం మేము. అండ్ అలాగే రియల్ లైఫ్లో ఎప్పుడైనా మూఢనమ్మకం ద్వారా ఇటువంటి సంఘటనలు జరిగిన ఇన్స్టెన్సెస్ ఎప్పుడైనా లైఫ్లో చూసారా? వెల్కమ్ టు ఎవ్రీబడి. ఈ మూఢనమ్మకాలతో నాకు నమ్మకం లేవు. నాకు నమ్మకం లేవు. కానీ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న ఫీలింగ్ లేదు అనేవాడు కూడా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది.
మూఢనమ్మకాలు ఉన్నాయి అనేది. ఎనీవే ఐ విల్ కంగ్రాచులేట్ ద హోల్ యూనిట్. ఐ డన్ అ బ్యూటిఫుల్ వర్క్. మా ప్రొడ్యూసర్ ఆర్ శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ కృష్ణ గారికి, అందరికీ I give them the best of luck and we wish this project will be one of the best projects of Sriram. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత హరికృష్ణ గారిని వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ హరికృష్ణ గారు. హరికృష్ణ గారు ఎక్కడున్నా సరే రావాలి. ఓకే, రాజీ గారు. సో రాజీ గారు ఉంటే ఇక్కడే ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాస్టెడ్ క్రూ. ఓకే, మరి ఇప్పుడు మా దివ్య గారిని వెల్కమ్ చేస్తున్నాము. రైటర్ దివ్య గారు, అలాగే ఎన్నో చక్కటి డైలాగ్స్ రాశారు. అండ్ ఇంతకుముందు ఇంతకుముందు చూసాం కదా, అమ్మాయిలు పెళ్లి చేసుకునే అమ్మాయిలు జాగ్రత్త, ఇవన్నీ ఉన్నాయి. మరి మా దివ్య గారు ఈ వెబ్ సిరీస్ పట్ల లైక్ హర్ ఒపీనియన్. అండ్ వెల్కమ్ మ్యామ్. అండ్ డెఫినెట్గా అంటే మహిళా లోకం లేచింది అంటే చూసారా, విమెన్ పవర్ అనేది మామూలుగా ఉండదండి. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. ట్రైలర్ ఈజ్ ఆసమ్, చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. మరి 2 మాటలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ స్టేజ్ అండ్ బెటర్ ప్రొడ్యూసర్. ఐ రియలీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్ఫుల్ ఫర్. మొదటిగా మా అనురాధ మ్యామ్, కథ వినగానే మనం ఈ కథ చేయాలి, ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన కథ అని చెప్పి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేశరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బిగ్ సపోర్ట్ అండి. అండ్ శ్రీరామ్ గారు, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, అవర్ డైనమిక్ ప్రొడ్యూసర్. ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నిలబడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ యూ కెన్ సీ లైక్ అమేజింగ్ ఇట్ ఇస్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ ప్రొడ్యూసర్ ఫర్ డెబ్యూ. కృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సెట్లో మాత్రం చాలా సీరియస్, హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్డ్గా ఉంటారు. రెక్కీ లాంటి పెద్ద హిట్ తర్వాత కృష్ణ గారి ప్రాజెక్ట్ టేకప్ చేశారనగానే చాలా రిలాక్స్ అయిపోయామండి. ఏ రైటర్ కన్నా చిన్న ఇది ఉంటుంది, తను రాసిన కథ ఎలా వస్తుందో ఏంటో స్క్రీన్ పైన అని. వన్స్ యూ కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎ డైరెక్టర్ చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. And all my beautiful cast and crew, Abhigna, Charan and everybody, thank you so much. And Naveen Chandra garu, thank you Andi, thank you so much for launching the trailer. Thank you for gracing this event. దివ్య గారు, ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? సో యు ఆర్ ఆల్సో యంగ్ దిస్ జనరేషన్. అండ్ మామూలుగా మూఢనమ్మకాలు అంటే ఎవరో పెద్దవాళ్ళు రాస్తారు, పెద్దవాళ్ళకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనరల్లీ, యాజ్ ఫార్ యాజ్ ఎవ్రీబడి నోస్. అండ్ మీరు యాజ్ అ యంగ్ జనరేషన్ మీకు దీని మీద నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు, అసలు దీని గురించి ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు? ది స్టోరీ సెటప్ ఇన్ 80s and 90s అండి. కాకపోతే ది కాన్సెప్ట్ అంటే మీరు సిరీస్ చూసాక అర్థమవుతుంది, ది కాన్సెప్ట్ ఈజ్ స్టిల్ వెరీ రెలవెంట్. ఈ కాలంలో కూడా చాలామంది మీరు అన్నట్టు చాలామంది మూఢనమ్మకాలు ఫాలో అవుతుంటారు. అండ్ అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టే స్టేజ్కి వెళ్తాయి. సో ఐ థింక్ సిరీస్ చూసాక అర్థమవుతుంది, ది కాన్సెప్ట్ ఈజ్ వెరీ రెలవెంట్ అండి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అయ్యే కాన్సెప్ట్, అందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ ZEE5 on June 27th. And finally, thank you, my family, mom, dad, Anya, Udina, thank you so much for everything. And my beautiful sister and brother-in-law, Lakshmi and Rajesh, thank you for being here. You're my first audience and my biggest support. Thank you so much. And finally, my co-writer, Vikram. Chala kottukunnam katha gurinchi. But like, let's do a very long journey. I hope we write like more stories. Thank you for the amazing screenplay. And thank you everyone. Everyone much point, really sorry. Thank you for all the press here. Thank you so much. Please do watch Viratapalayam on ZEE5. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఎనీ క్రిటిసిజం, ఎనీ పాజిటివ్ కామెంట్స్, నెగటివ్ అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. ఓకే దివ్య, సూపర్. ఇంకా చాలా కంటెంట్తో ఇలాంటి రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఈరోజు విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్. సో ఇట్స్ అ పోలీస్ కానిస్టేబుల్ మీనా రిపోర్టింగ్. సో మా అభిజ్ఞ హూ ప్లేడ్ అ వెరీ వెరీ డైనమిక్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్. సో రిక్వెస్టింగ్ అభిజ్ఞ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అందరూ గట్టిగా చప్పట్లు. అరవచ్చు, అనొచ్చు, మీకు విజిల్స్ వస్తే విజిల్స్ వేయచ్చు. సో ఎందుకంటే లైక్ అభిజ్ఞాస్ వెల్ విషర్స్ ఉన్నారు అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వెల్కమ్ అభిజ్ఞ. చాలా చాలా మంచి పాత్ర అభిజ్ఞకు దక్కింది. అంటే ఫ్రమ్ హియర్ అభిజ్ఞ ఈస్ గోయింగ్ టు బీ సంబడి ఎల్స్.
అంటే చాలా అంటే ఇంక చాలా చాలా మంచి సినిమాలు ఇంకా వెబ్ సిరీస్లు చాలా 100% వస్తాయి అభిజ్ఞకి. ఆల్ ది వెరీ బెస్ట్ అభిజ్ఞ. అండ్ మా కోసం సర్ప్రైజ్. ఇంతవరకు సర్ప్రైజ్ ఇదే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు, కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది. ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ దివ్య ఫార్ రైటింగ్ such a beautiful script where correct amount of ideation and correct balance of లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్, ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢనమ్మకాన్ని డ్రివెన్ ఉన్న విలేజ్ని పీసీ మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్ అ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారు అయితే ఒకటే చెప్పారు, అభి ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ, అంతే. అండ్ హీ నెవర్ టుక్ ఈవెన్ అన్ ఆడిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ అ పవర్ఫుల్ రోల్. I can't ask for more. Happy birthday. Thank you so much. Next, I would love to thank one of my favorite directors, Krishna Garu. Every day meeto set lo undadam is such a enriching space. Thank you na ideas ki kuda space ichi అంత కొహెసివ్గా, అంత ఫ్రెండ్లీగా, అంత క్రియేటివ్గా నన్ను పుష్ చేశారు. ఫస్ట్ డే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది, అది నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను. బట్ మీకు అర్థమైంది అనుకుంటా, వెనక విజయశాంతి గారి పోస్టర్ పెట్టి స్లో మోషన్ షాట్ అలా పెట్టడం వాజ్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ ZEE5 ఫర్ ఎంకరేజింగ్ సచ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. అండ్ మొత్తం కాస్ట్ అండ్ క్రూకి చరణ్, జూహి, లావణ్య, గౌతమ్ రాజ్ గారు, వితౌట్ యూ ఈ కథ ముందుకు వెళ్ళదు. బట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. I would really, really love for you to watch the series and push it, because మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలా నేను? లేదు లేదు లేదు, చాలా బాగా చెప్పారు. దట్స్ లవ్లీ అభిజ్ఞ. సో మీరు మాట్లాడినప్పుడు, మీరు పోలీస్ ఆఫీసర్ గెటప్ వేసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మీ మాట్లాడుతుంటే మాకు అర్థమైపోయింది. అండ్ యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్ ఇన్ దట్ రోల్ అండ్ ఆల్సో లైక్ దిస్. సూపర్. అంటే మీ వెనకాల వీళ్ళందరూ ఏంటంటే యు ఆర్ లైక్ ఒక సేవియర్ కదా వాళ్ళందరికీ. అంటే ఫర్ ద నెక్స్ట్, అంటే పోయిన వాళ్ళు కాకుండా నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా మీరు చూశారు అని మేము అనుకుంటున్నాము. సో అందుకే అలా మీకు అండగా వెనకాలే నిల్చున్నారు అనమాట. సో ఒక్కసారి ఒక ఫోటో, అందరూ కలిసి ఒక ఫోటో. యాక్షన్ యాక్షన్. అది వన్ మోర్లు ఉండవండి ఇందులో, అంత కంటెంట్ నోట్లో లేదు, ఆల్రెడీ కక్కేశారు. ఎస్, అంటే దిస్ ఇస్ జస్ట్ టు షో లైక్ హౌ ద వెబ్ సిరీస్ ఈస్ బీయింగ్ డిజైన్డ్ అని. అఫ్ కోర్స్ ఇక్కడ మనం చేసినప్పుడు 100% కొంచెం మనకు ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు. బట్ దిస్ ఇస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఇలా అమ్మాయిలు పెళ్లి రోజే రక్తం కక్కుకొని చనిపోతున్నారు, అది ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది అభిజ్ఞ వచ్చి లైక్ షీ విల్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద వెబ్ సిరీస్. అండ్ దట్ ఈస్ ద రీజన్. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ లాగా వాళ్ళు అప్పటి నుంచి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ రక్తాన్ని కూడా అలా నోట్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఫోటో తీసుకున్నారు కాబట్టి ఎస్ యూ కెన్ లీవ్. అండ్ అభిజ్ఞ యూ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్, మీరు దిగచ్చు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ టు ఆల్ ది గర్ల్స్. సో అప్పటి నుంచి మా కృష్ణ గారి గురించి చాలామంది ఆర్టిస్ట్ చాలా విషయాలు చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఎస్ ఐ హర్డ్ అబౌట్ హిమ్. సో మా సారథి కర్త కర్మక్రియ మా కృష్ణ గారిని, డైరెక్టర్ కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పోలూరు కృష్ణ గారు, వెల్కమ్ సార్. ఒకసారి మా ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ అంతా మా కృష్ణ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు అండ్ విత్ అ బిగ్ సౌండ్ ప్లీజ్. సో రేకి బేసిక్గా అంటే ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఫ్రమ్ ద సేమ్ ప్లాట్ఫామ్, యా. సో రెకీ తర్వాత 100% ఇది ఈ వెబ్ సిరీస్ చాలా చాలా బాగా ఆదరణ సంపాదించుకుంటుందని వీ కెన్ సే దట్. అండ్ మా బర్త్డే బాయ్ మా శ్రీరామ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వెల్కమ్ శ్రీరామ్ గారు. ఆ తర్వాత మా ఆర్టిస్ట్ గౌతమ్ గారిని ఇంతకుముందే మొదట్లో వచ్చి మాట్లాడారు. అండ్ దీనికోసమే యాక్చువల్గా మళ్ళీ మిమ్మల్ని వెళ్ళి కూర్చోమన్నాం సార్. మా గౌతమ్ గారిని అలాగే రామరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్. అలాగే మా రైటర్ దివ్య గారిని, యాక్చువల్గా హరికృష్ణ రాజీ రావాలి. ఐ థింక్ దే డెంట్ కమ్ నౌ. అదే కదా, ఓకే. అలాగే మా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లేడ్ బై జూహీ. సో మా జూహీని కూడా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ జూహీ. అలాగే కృష్ణ తేజ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సూర్యతేజ, ఓకే, సూర్యతేజ, వెల్కమ్ సూర్యతేజ. అలాగే ఆ స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ కుమార్ గారు. సో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ విక్రమ్ గారు. అండ్ ప్రతి సినిమాకి అఫ్ కోర్స్ అంటే మా అభిజ్ఞ ఒక ఫీమేల్ డైనమిక్ లీడ్ ప్లే చేసినప్పటికీ కూడా మా చరణ్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ చాలా చాలా అద్భుతమైన రోల్ ప్లే చేశారు. సో మా చరణ్ లకరాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ అవర్ హీరో చరణ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ట్రైలర్ లాంచ్ చేసినటువంటి మా హీరో నవీన్ చంద్ర గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే Z5 కాంటెంట్ హెడ్ దేశ్ రాజ్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో అందరూ ఒక గ్రూప్ ఫోటో. దేశరాజ్ గారు సార్. సార్ జాయిన్ ప్లీజ్. యాక్టర్ సతీష్ గారుని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్టర్ సతీష్ గారు. టీవీ ఛానల్స్, లైవ్ ఛానల్స్కి ఓకేనా? నన్? యా, డన్ ఫొటోస్. యా, థ్యాంక్ యూ. మరి ముందుగా మా శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్.
ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి, అలాగే మై ట్రైలర్ లాంచ్ అనగానే హెసిటేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళ నమ్మి ఇది సక్సెస్ అవుద్దని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను, ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చలా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా. అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే అది యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఆవిడ ఓకే అండి, శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పంగానే నేను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరికి వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం, దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి. అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను అంది. అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను, మిగతా వాళ్ళలో నేను చూడలేదు. సో దట్ ఇమ్మీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వరకు, ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో పనిచేస్తాను ఫస్ట్ టైం. నేను బేసిక్గా ఎప్పుడు లిమిటేషన్లో పనిచేయను, బియాండ్ బడ్జెట్లో పని చేసుకుంటే వెళ్తా. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం, దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే లేదు సార్ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని, చాలా అంటే 110% బిలీవ్ చేసింది అమ్మాయి. అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు, అంటే కాంటెంట్ నచ్చి నేను చెయ్యాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, అలాగా తను ఇక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు అలా కాదని కాదు కానీ, బట్ డైరెక్ట్గా నేను ఆ ఇంట్రాక్షన్ చూశాను, ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్ని చూసా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినెట్గా నాకు మంచి పేరు వస్తుంది, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పిల్ల అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దే విల్ పుట్ మోర్ ఎఫర్ట్ అనమాట దానికోసం. నెక్స్ట్ ఇంకా మా కృష్ణ గారు కూడా లేరు ఫస్ట్ నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరిని అనుకున్నాం, లాస్ట్ మినిట్లో మేము చూసిన తర్వాత ఇలాంటి కాంటెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అలాంటి డైరెక్టర్ నేను అంటే బెటర్ అని చెప్పేసి ఆయన నేను రిక్వెస్ట్ చేశాను. అంటే యాక్చువల్గా ఆయన చేసి మూడ్లో లేడు, ఆయన వేరే వేరే వర్క్స్లో ఆక్యుపై ఉన్నాడు, అందుకని నేను రిక్వెస్ట్ చేస్తే ఆబ్లిగేషన్ మీద నా మాట కాదని లేక లేదు సార్ చేస్తానని చెప్పి ఆయన రావడం, అంటే సెట్ ఆఫ్ థింగ్స్ లాగా ఈ ప్రాజెక్ట్కి అన్నీ అలా కలిసి వచ్చినాయి. తర్వాత మాకు అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ క్రూలో కూడా ఏంటంటే నేను చాలా బిజీ ఉన్నాను వేరే వర్క్స్తో, సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి లేకపోతే నేను ప్రవీణ్ నా ఫ్రెండ్ని అడిగితే దగ్గరుండి తను ఎగ్జిక్యూట్ చేసి ఏం కావాలో అది ప్రతిదీ తన నెత్తి మీద వేసుకుని పనిచేశాడు. అలాగే మా అంజీ బాలు అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే మా సిద్ధు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. నెక్స్ట్ ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే మా ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కూడా, ఎందుకంటే దీంట్లో ఉన్న టాస్క్ ఏంటంటే ఆ 80s 90s దాన్ని మనం క్రియేట్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఎక్కడా లేవు ఆ కైండ్ ఆఫ్ ఇది చాలా అవుట్డోర్లు చూసాము, అవుట్డోర్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం, ఊర్లు తిరిగాము, బట్ ఎక్కడ మాకు ఆ కైండ్ ఆఫ్ కనెక్ట్ కనిపించలేదు. సో ఇక్కడ వరకు మనం ఎక్కడి వరకు ఏం చేయగలుగుతాం అని చెప్పేసి కొన్ని ఫిక్స్ చేసుకున్న లొకేషన్స్, అక్కడ సెట్ ప్రాపర్టీ మమ్మల్ని తీసింది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అండ్ కాస్ట్యూమ్స్. అలాగే అంజలి గారు డిజైనర్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే ఆ టైం కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటాయి వాటి మీద రీసెర్చ్ చేసి అవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దీన్ని కంటెంట్ని ఇట్లా తెరకెక్కించాం అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఇంతమంది సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు అను మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రవీణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి థ్యాంక్స్ అండి.
ఈ జీ5 ఇంతకుముందు రెక్కీ చేశానండి, అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత జీ5లో విరాటపాలెం చేస్తున్నాను. ఇక్కడ ఈ విరాటపాలెం కథ దివ్య గారు ఇచ్చారు, చాలా మంచి కథ. అంటే రెక్కీ నేను ఎంత ఎలా ఎంజాయ్ చేసి డైరెక్ట్ చేశానో అలా విరాటపాలెం కూడా అలాగే వర్క్ చేశాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. 27th రిలీజ్, మీ అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా విక్రమ్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఓపి మహేష్ గారు ఎక్కడ ఉన్నారు ప్లీజ్? డిఓపి మహేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఆయన కూడా చాలా బాగా ఆ టింట్ సేమ్ టింట్ కావాలని అడిగితే అదే టింట్ ఇచ్చారు ఆయన, రెక్కి టింట్. థ్యాంక్ యూ మహేష్ గారు. మర్చిపోయారని చూడండి, డిఓపిని మర్చిపోయారు. కెమెరా వెనకాలే ఉన్నారా? ఇప్పుడు కూడా మీరు కెమెరా వెనకాలే ఉన్నారు. సార్ మీరు లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా వచ్చారు కాబట్టి మీరు 2 మాటలు ఫస్ట్ మీరు మాట్లాడాకనే మా విక్రమ్ గారు మాట్లాడతారు. రండి. మీరు చాలా మీ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు మీరు. సో అందుకే యు ఆర్ ద రైట్ పర్సన్ టు స్పీక్ నౌ. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ రెక్కి తర్వాత ఇంకొక మంచి కంటెంట్తో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు కోరుకున్నాం. అలాగే ఈ ప్రాజెక్టు ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాం మా శ్రీరామ్ గారికి, ఇది గిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సారీ అండి, మాకు ట్రైలర్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర గారికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అంటే నవీన్ చంద్ర గారు, సో యు ఆర్ ది గెస్ట్ అండ్ యూ హ్యావ్ లాంచ్ ద ట్రైలర్. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పండి. అందరికీ నమస్కారం. నిజంగా చాలా వెరీ గుడ్ డే ఈరోజు. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక కథను అనుకొని నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి. అంటే నాకు తెలీదు, ఈ సిరీస్ గురించి తెలీదు, ఐడియా లేదు నాకు. అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ, బాగుంది, కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే. ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో. ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా, ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది. అండ్ సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసి అందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను. అండ్ రెక్కీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ డైరెక్టర్ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ట్రైలర్ చాలా బాగుంది, ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది. ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ విలేజు. అండ్ అభిజ్ఞ, చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళు అభిజ్ఞ నాకు అంత ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్స్ అని ఉంటారు. సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను. సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే నాకు ఎక్కడో అనిపించేది, ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా, ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్, క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా, ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తన వర్క్తో. ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు. అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను అందాల రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ. సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ మేక్ సమ్ సౌండ్. అంటే నేను సిరీస్లు చేస్తున్నా, నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేస్తున్నా. బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్డ్ ఇట్, ద రైటర్ స్పెషల్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ ఇక్కడ మన ప్రొడ్యూసర్ గారు హీ మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్, వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను, సార్ ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది, జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ విరాటపాలెం, ఆ పాలెంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చేవాడిని. బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఇక్కడ రాగానే
చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ చాలా కూల్గా, కామ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని. ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైందనమాట. లైక్ ద కాంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్ అండ్ ఐ పర్సనలీ బిలీవ్ దిస్ విరాటపాలెం విల్ షూర్లీ ఎంగేజ్ యూ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మూఢనమ్మకాల మీద కూడా ఉంది. సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను. అంటే నేను చాలా చూశాను. నేను ఒక సినిమా చేస్తున్న మూఢనమ్మకాల మీదనే, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్. ఎందుకంటే చాలామంది కల్ట్ని ఫాలో అవుతూ, చాలామంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో, ఆ రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం. ఎవరో చెప్పింది, ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢనమ్మకాలు ఉండిపోయి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. అండ్ I congratulate the writer, director and the screenplay writer. They have mentioned that word, screenplay writer. I am so happy to listen this here. And Nizanga, you will enjoy this on June 27th. June 27th, the series is releasing in Z5. Audience, నాకు తెలుసు ఒక థ్రిల్లర్ అయినా, సస్పెన్స్ అయినా, ఏదైనా ఒక ట్రైలర్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చూసేస్తారు. సో ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే మీరు వెంటనే బింజ్ వాచ్ చేస్తారన్న నమ్మకం. ఎందుకంటే నేను బింజ్ వాచ్ చేయబోతున్నా ఆన్ June 27th. మీరు ఈ సిరీస్ని చూడండి అండ్ విష్ ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ టు ఆల్రెడీ నేను సక్సెస్కి కంగ్రాచులేట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో June 27th వాచ్ దిస్ సిరీస్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ అభిజ్ఞ ఫర్ కాలింగ్ మీ హియర్. తెలీదు, జస్ట్ ఆ పోస్టర్ చూసి నేను చెప్పిన వెంటనే నువ్వు అడిగావు, నేను ఇక్కడ వచ్చాను. బట్ ట్రైలర్ చూడలేదు. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ దిస్ లాంగ్ వే టు గో ఫర్ యూ. షీఈ్ అ వెరీ వెరీ ఫైన్ ఆర్టిస్ట్. షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ తను ఎంత టాలెంటెడో తన ఫ్రెండ్స్ కూడా అంతే టాలెంటెడ్. సో 100% యూ విల్ గో లాంగ్. అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టమైంది. వచ్చి మాట్లాడేటప్పుడు నేను అడిగాను, సార్ ఎలా సార్ ఏంటంటే తను చెప్పారు, అభిజ్ఞ ఈ కథ మొత్తం చదివి వచ్చిన తర్వాత తన దగ్గర కూర్చొని నేను చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, నేను కష్టపడతాను అన్నీ చెప్పింది. దానివల్లే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను తన మీద. అండ్ అది కనిపిస్తుంది సార్ మీ ట్రస్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆర్టిస్టుల మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా చాలా ముఖ్యం. అండ్ మీరు ఆ పెట్టిన ట్రస్టే ఇవాళ ట్రైలర్లో కనిపిస్తుంది. సో మాలాంటి ఆర్టిస్ట్కి ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు రావాలి, మా మీద నమ్మకం పెట్టాలి. మేము కూడా మంచి కథలు చెప్తాం, మంచిగా పర్ఫామ్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. సూపర్ నవీన్ గారు. దట్ వాస్ అ నైస్ జనరలైజ్డ్ రివ్యూ, నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దిస్ ట్రైలర్ బట్ ద ఎంటైర్ సిస్టమ్. శ్రీరామ్ గారు, ఐ థింక్ యూ వాంట్ టు సే సంథింగ్. మైక్ తీసుకున్నారు, ఏం లేదా సార్? ఓకే. సో ఎస్ ఆర్ కాంటెంట్ హెడ్ దేశరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సారీ, షూట్ 1 hour పర్మిషన్ తీసుకొని వచ్చాను. సో ఐ థింక్ ఐ నీడ్ టు లీవ్. సారీ, డోంట్ మైండ్. థ్యాంక్ యూ అభిజ్ఞ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు ఒక 5 minutes ఉండగలరా? యా, యాక్చువల్లీ శ్రీరామ్ గారు వద్దన్నారు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ, ఏదో కొంచెం మేమే బలవంతంగా చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ మైండ్ సార్, తిట్టుకోకండి. యా, బికాజ్ నవీన్ గారు హ్యాస్ టు లీవ్. జస్ట్ 2 minutes ఆఫ్ యువర్ టైమ్ సార్. కేక్ ప్లీజ్. అంటే ఇది బాగా కలిసి వచ్చింది సార్. అంటే ఈరోజు మీ బర్త్డే అవ్వడము, ఇట్స్ లైక్ ఏ ప్రీ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. సో బిఫోర్ సార్ అలాగే జరిగిందా? అది ఎంత హిట్ అయ్యా, సో అది ఇంకా అర్థమైపోతుంది ఇంకా. సో దానికి అలా జరిగింది, దీనికి ఇలా జరిగింది కాబట్టి వీ కెన్ జస్ట్ కోరిలేట్ బోత్ ఆఫ్ దెమ్. జస్ట్ వయసు మారింది అంతే, అంతకన్నా ఏం లేదు సార్. అందులో మనకి బ్లడ్లో ఉన్న పవర్, ఇదే కసి మాత్రం ఎక్కడ తగ్గలేదు. సో ఇయర్ బై ఇయర్ అలా పెరుగుతూనే ఉంది. అండ్ ఎస్, వన్స్ అగైన్ మీ అందరి తరఫు నుంచి మా శ్రీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకటి మీరు కట్ చేయండి సార్, మిగతాది లైక్ క్రూ అందరూ కలిసి లైక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి, ఆన్ బిహాఫ్ ఆఫ్ విరాటపాలెం అని చెప్పొచ్చు. సో ఒకటి మీరు పూర్తిగా కట్ చేయండి. ఎస్ ప్లీజ్.
ఓకే. సో, ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా వచ్చారు. ప్లీజ్ అమ్మ మీరు కూడా జాయిన్ అవ్వండి. కేక్ కటింగ్ ఈజ్ ఆల్ విత్ ద కిడ్స్. సూపర్ సార్. ఒక కేక్ మీరు పూర్తిగా కట్ చేసేయండి. ఒకటి ద ఎంటైర్ క్రూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే డియర్ శ్రీరామ్ గారు. హ్యాపీ బర్త్‌డే టు అవర్ ప్రొడ్యూసర్. సూపర్ సార్. yes, ready. I know. ఫస్ట్ నవీన్ చంద్ర గారు, యాజ్ హీస్ ద మెయిన్ గెస్ట్ అండ్ ట్రైలర్ లాంచ్ చేశారు. పాపం మధ్యలోంచి వచ్చారు, షూటింగ్ మధ్యలోంచి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెకండ్ కేక్ ప్లీజ్, దిస్ ఇస్ ఫర్ ద క్రూ అని చెప్పొచ్చు. అభిజ్ఞ అండ్ చరణ్ ప్లీజ్ జాయిన్. కృష్ణ గారు, అభిజ్ఞ ప్లీజ్ కమ్, ప్లీజ్ టేక్ ఓవర్, యూ కెన్ స్టార్ట్. విరాటపాలెం మా చరణ్, అలాగే అభిజ్ఞ, అలాగే మా దేశరాజ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారు, ఎవ్రీబడి సార్ ప్లీజ్. బాయ్ సార్, బాయ్. థ్యాంక్ యూ. దెర్ ఈస్ అ Q&A ఆల్సో అండి. సో క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు యూ కెన్ జస్ట్ పోస్ట్ క్వశ్చన్స్ ఒక 2 minutes తర్వాత. ఓకే, ఎవ్రీబడి ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్. అభిజ్ఞ, యా ప్లీజ్ జాయిన్ బ్యాక్. ఓకే, సో దట్ వాజ్ అ స్మాల్ కమర్షియల్ కేక్ బ్రేక్ అనమాట. సో మా దేశరాజ్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. సారీ టు స్టాప్ యూ. ముందుగా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు అండి. చాలా రోజుల తర్వాత కలిసాము. జీ5లో ఇప్పటికీ ద బిగ్గెస్ట్ హిట్ రెక్కీ వెబ్ సిరీస్ అండి. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ కంప్లీషన్ రేట్ రెక్కీకే ఉంటుంది. అదే రేంజ్లో మళ్ళీ విరాటపాలెం వస్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ విరాటపాలెం కింద ట్యాగ్ లైన్ ఉందండి, పీసీ మీనా రిపోర్టింగ్. దాన్ని ఫ్రాంచైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు విరాటపాలెం తర్వాత పీసీ మీనా ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అంత లాంగ్ రన్ ఉండబోతుంది ఈ సిరీస్కి. అండ్ దివ్య, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతమైన కథ రాసుకొని వచ్చారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ బికాస్ షీఈ్ అవర్ ZX ఎంప్లాయ్. ఆ కథ విన్నాక ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఫ్రాంచైజ్ బిల్డ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత లిమిటెడ్ బడ్జెట్లో ఈ కథని ఇంత అద్భుతంగా ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరు చేయగలుగుతారు అంటే ఫస్ట్ వచ్చిన పేరు శ్రీరామ్ గారి పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. రెక్కీ ఎంత పెద్ద హిట్ అవుద్దో అంతకంటే పెద్ద హిట్ అవుద్ది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ డైరెక్షన్ ఎవరు అంటే కృష్ణ గారు రాగానే ఇంక మేము ఫుల్ రిలాక్స్ అయిపోయాము. అసలు ఇంకా షూట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, సారీ మొత్తం చూసుకుంటారు అని. ఈరోజు చూస్తుంటే కూడా ఆయన స్టైల్లోనే ఉంటుంది, రెక్కీ స్టైల్లో చాలా ఫాస్ట్గా. అండ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ వెల్ రిటర్న్ బై విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, వీ నీడ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే శ్రీరామ్ గారు పంపిన ఆప్షన్స్లో ఫస్ట్ నుంచి కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అభిజ్ఞ. ఎందుకంటే షీఈస్ లుకింగ్ లైక్ ఎ పర్ఫెక్ట్ కాప్. సో అందుకే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే పీసీ మీనా ఫ్రాంచైజ్ అవుతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇంకా ఇది ఎలా ఉండబోతుందంటే అండి, సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు. అందరూ ఉత్కంఠంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూస్తారు. దెర్ ఈజ్ అ హై స్కోప్ ఫర్ ద బింజ్ వాచ్. మొదలు పెట్టారంటే చివరి దాకా చూసేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ వాజ్ రియల్లీ అమేజింగ్. రెక్కీలాగే ట్విస్ట్లతోని ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా వెళ్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ ఇయర్ మేము సంక్రాంతికి వస్తున్నాంతో మొదలుపెట్టాము. విరాటపాలెంతో ఒక మంచి హిట్తో దీన్ని కంటిన్యూ చేస్తాము. అండ్ Z5 లోగో మారింది కానీ కాంటెంట్ మాత్రం అంతే స్ట్రాంగ్గా రాబోతుంది. ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నాము. విరాటపాలెంతోనే అది ఆరంభం కాబోతుంది విత్ ద బిగ్ హిట్ ఆఫ్ విరాటపాలెం. యా, నేను అంటుంది ఏంటంటే మూఢనమ్మకాలను వదిలేయండి, నమ్మకంతో Z5కి సబ్స్క్రైబ్ అయ్యి విరాటపాలెం చూడండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎంటర్టైన్. అండ్ అడ్డమైన బొమ్మలలో పైరసీ సైట్లలో చూడకండి, ఎందుకంటే పీసీ మీనా వచ్చి పట్టేసుకుంటుంది మిమ్మల్ని, మీ ఇష్టం. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5 and watch it. We'll definitely entertain you. And very thankful to Sriram garu.
ఈ లిమిటెడ్ బడ్జెట్లో ఇంత క్వాలిటీతో తీయగలిగేది ఆయన మాత్రమే. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఆయన సీరియల్కే హెలికాప్టర్ని దించుతారు. అర్థం చేసుకోండి వెబ్ సిరీస్ ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీన్ని ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేయాలి, ఇంకా అద్భుతమైన కథలు చేయాలి. కృష్ణ గారు, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి యూ నీడ్ టు గెట్, మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీరేమో బయటకు వచ్చి మాట్లాడరు. మీరు మాట్లాడాలి సార్, బికాజ్ యువర్ మేకింగ్ ఈజ్ యూనిక్. చాలా ఫాస్ట్గా అద్భుతంగా తీయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. పొగుడుతున్నాను. నెక్స్ట్ అన్ని కూడా మీరే డైరెక్ట్ చేయాలి. ఓకే. అండ్ చివరిగా టు ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ హూ ఆర్ అసోసియేటింగ్ విత్ ZEE5, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఎంత కష్టపడిపోతారు ప్రొడక్షన్ హౌసెస్ అంటే ఆ కష్టం తెలిసిపోతుంటుంది. బట్ ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తారు. దాంట్లో ఫస్ట్ ఉండే ప్రొడక్షన్ హౌస్ మా శ్రీరామ్ గారిదే. అసలు మేము సీరియల్ చూస్తుంటే ఎక్కడో కాశ్మీర్లో ఉంటుంది కెమెరా. ఏంటి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా థ్యాంక్స్ టు ఎవ్రీబడి, స్పెషల్లీ మా ZEE5 మార్కెటింగ్ టీం వాళ్ళు. ఇప్పుడే ఇక్కడ బ్లడ్ మౌంటింగ్ చేయించారు. ఎలా వస్తాయి ఈ ఐడియాలు అసలు, నిజంగా మామూలు తోపులు. ఆ తర్వాత కాంటెంట్ టీం సిద్ధార్థ్ అసలు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ డెడ్ లైన్స్, టైట్ డెడ్ లైన్స్లో టోటల్ ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అందరూ ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది జనాలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక పెద్ద ఫ్రాంచైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా హీరో చరణ్. సో చరణ్ గారిని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాను సార్, ముందుకు రండి. మీ రాముడిలాగా మైథలాజికల్ మూవీస్కి మీ ఫేస్ చాలా బాగా సెట్ అవుతుంది. దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. చాలా అంటే ఈ వెబ్ సిరీస్లో అందమైన హీరోయిని, అందమైన హీరోని ఎంచుకున్నారు విత్ నైస్ గుడ్ ఫీచర్స్. కళ్ళు, ముక్కు అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇద్దరిని బాగుంటుంది. అభిజ్ఞ, యూ ఆల్సో, మీరేం తక్కువ కాదు. సో యువర్ నోస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత మా చరణ్ ఇప్పుడు ఏం మాట్లాడాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఓటు చరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చరణ్ లక్కరాజు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి ముగ్గురు కారణం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఫస్ట్ మా కాస్టింగ్ మేనేజర్ సతీష్ గారు. ఆయన లేకపోతే నేను ఎవరో వీళ్ళెవరికి తెలిసిండేది కాదేమో. సో ఆయన నా ప్రొఫైల్ తీసుకొచ్చిన తర్వాత నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా కృష్ణ గారు. కృష్ణ గారు లాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. ఆయనంత సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎంత పెద్ద సీన్ అయినా సరే ఒక్క నిమిషం అలా చూసి 2 నిమిషాల్లో ఆయన మైండ్లో ఎడిటింగ్ కూడా అయిపోతుంది. ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ 2 నిమిషాలు కంపోజ్ చేస్తారు, మొత్తం క్లియర్ కట్గా తీసేస్తారు. అంత క్లారిటీతో అంత బాగా వర్క్ చేసిన డైరెక్టర్ నాకు తెలుసు, నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాంటి కొత్త కుర్రోడిని ఏ సీనియర్ డైరెక్టర్ అయినా సెట్లో అరిచేసినా లేక సరిగ్గా డీల్ చేయకపోయినా నేను డీలా పడిపోయేవాడిని, ఆర్ నా స్పిరిట్ తగ్గిపోయేది. బట్ ఒక్క రోజు కూడా అరవకుండా నన్ను చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా, చాలా బాగా హ్యాండిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా టీం అందరికీ, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సతీష్ గారు, సిద్ధు బ్రో, మా మేనేజర్ బాలా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో నేను ఫస్ట్ టైం లైక్ చాలా సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశాను. గౌతమ్ రాజ్ గారు, రామరాజ్ గారు. చెప్తా సారీ. కృష్ణ గారి స్పీడ్ అందుకోవాలంటే దాని తగ్గట్టు సినిమా కెమెరామెన్ కూడా ఉండాలి. అండ్ మా మహేష్ గారు ఈజ్ నో బెటర్ ఆప్షన్ దాన్ హిమ్. లైక్ ఆయన స్పీడ్ నేను వెంటనే అందుకొని టప్ప తీసేస్తారు. లైక్ అండ్ చాలా బాగా చూపించారు సార్ నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ZEE5లో ఎప్పటిదాకా చాలా మంచి వెబ్ సిరీస్లు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి, మీరు అందరూ చూస్తూనే వచ్చారు. అండ్ రక్కీ విల్ జాయిన్ ద లిస్ట్. ఈ ఒక వీకెండ్కి ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కూర్చొని ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాస్ట్ అన్ని 7 ఎపిసోడ్ వరుసగా చూసేస్తారు. అంత మంచి ఇంట్రెస్టింగ్గా అంత బాగా వెళ్తుంది సిరీస్, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. అండ్ ఇట్స్ ఓపెన్ టు Q&A. సో క్వశ్చన్స్ అడగాల్సిన వాళ్ళు యూ కెన్ జస్ట్ ఆస్క్ 2-3 questions. యా, యూ కెన్ ప్లీజ్. ఎవరికి ఇవ్వను మైక్? దివ్య మధ్యలోకి చెక్. యా, హాయ్. హాయ్ అండి. సో అంటే ఈ ట్రైలర్ కానీ ఆ కంటెంట్ పోస్టర్స్ కానీ చూసిన తర్వాత మోర్ ఆఫ్ అంటే పుష్కర్ గాయత్రి రిఫరెన్సెస్ కైండ్ ఆఫ్ కనపడింది. లైక్ వే డూ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ ఫర్ దీస్ అన్నట్లు? అంటే అదే అండి, ఇందాక చెప్పినట్టు ఇట్స్ రియల్ లైఫ్లో చాలా చూసామండి ఇలాంటివి. అంటే మీకు సిరీస్ చూసాక అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ రెలవెంట్ ఆల్సో. మనం డైలీ లైఫ్లోనే చాలా చూస్తుంటాం మూఢనమ్మకాలన్నీ కూడా. కొన్నిసార్లు ఏమవుతాయంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాయి అంటే ఇట్ అఫెక్ట్స్ సో మెనీ లైఫ్స్ అనమాట.
సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచే ఇన్స్పైర్ అయిందండి ఇది. అండ్ ఇప్పుడు 80స్లో ఎంత రెలవెంటో 90స్లో ఎలా ఉంది, ఇప్పుడు కూడా అంతే రెలవెంట్ ఉంది. ఐ థింక్ సిరీస్ చూసాక డెఫినెట్లీ మీరే చెప్తారు అవునండి దిస్ ఇస్ వెరీ రెలవెంట్ అని. ఇన్స్పైర్డ్ మోస్ట్లీ బై ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్. శ్రీరామ్ గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో చాలా చాలా బాగుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మీ నుంచి వచ్చిన సీరియల్స్కి మేము పెద్ద ఫ్యాన్స్. ఆయన అన్నట్టు ఇందాక సీరియల్కే హెలికాప్టర్ దింపే అంత క్యాపబిలిటీ మీకు ఉంది. సో ప్రేమ ఎంత మధురంలో మేము చూసాం అది. సో అండ్ ఇది విజువలైజ్గా కూడా చాలా చాలా బాగుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్నది అంత బాగా కనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా మీరు అంతకుముందు చేసిన రెక్కీ కావచ్చు సినిమా పరంగా, అండ్ ఇది కావచ్చు, ఎందుకు పర్టికులర్గా ఇలాగా ఇంట్రాగేషన్ మోడ్లో కానీ లేదంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న స్టోరీస్నే చూస్ చేసుకుంటున్నారు మీరు? అలా చూస్ చేసుకోవడం, కథ నచ్చడం అంతే. ఇంట్రాగేషన్ మీదే మనం కథ చేయాలి, లేదా రొమాన్స్ మీదే కథ చేయాలి, యాక్షన్ మీద ఇది లేదు ఎప్పుడు. అదే నేను మీకు చెప్పాను ఏంటంటే, ఒక కథ విన్న తర్వాత అది మనల్ని హాంట్ చేయాలి, అది మనతో ట్రావెల్ చేయాలండి. ఎప్పుడైతే అది ట్రావెల్ చేస్తుందో, నన్ను ఒక ఆయన చెప్పారు, ఆయన ఫోర్స్ చేశాడు నన్ను, కథ అందరూ బాగుందన్నారు, మీరు ఎందుకు బాగాలేదన్నారు. నేను అనేది ఒకటి చెప్పాను, అది నన్ను హాంట్ చేయట్లేదు. ఎందుకు బాగాలేదంటే దాని దగ్గర మేబీ ఇంకొకరికి నచ్చొచ్చు, అది నాకు నచ్చలేదు అంటే అది ఇంకెవరికి నచ్చకూడదని కాదు, అది నన్ను హాంట్ చేయలేదు. అది నన్ను అంటే రీథింక్ చేస్తే నాకు అది ట్రావెల్ అవ్వాలి ఆ స్టోరీతో. అయితే డెఫినెట్గా దీంట్లో ఒక పొటెన్షియాలిటీ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో నాకు నచ్చను కదా వేరే వాళ్ళకి నచ్చవచ్చు, అది సక్సెస్ కూడా కావచ్చు. లైక్ నాకు పర్టికులర్గా ఈ జోనర్లో చేయాలనేది కాదు, కథ నచ్చింది, దివ్య గారు చెప్పగానే కథ నచ్చింది, చేద్దామండి అన్నాను అంతే. సో డ్యూరేషన్ ఎంతండి ఎపిసోడ్ డ్యూరేషన్? ఆల్మోస్ట్ 20 minutes అలాగే ఉంటుందండి. అభిజ్ఞ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పవర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెన్స్ అలాగే ఒక పవర్ఫుల్నెస్ కనిపిస్తుంది అనమాట. సో జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, ఏమీ తెలియని ఒక అమ్మాయి వచ్చింది, బట్ కేస్ కోసం ఎంత దూరం అన్నా వెళ్తానన్న ఇదైతే కనిపించింది. రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారంటే మీ క్యారెక్టర్ పరంగా ఏం తీసుకున్నారు? డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. కథ వినగానే ఒక ఫీల్ అయితే వచ్చింది. సో గట్ ఫీలింగ్తో వెళ్ళాను ఎలాగో. కానీ కృష్ణ గారు టుక్ మీ త్రూ అమ్మాయికి ఎలా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద ఫస్ట్ వన్ మీరు అన్నట్టు ఇన్నసెన్స్ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ రెండు బ్యాలెన్స్ ఉంది కళ్ళలో. సో స్క్రీన్కి సెట్ అవుతుంది అని. ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ వాట్ యూ సీ 90% కేమ్ న్యాచురలీ. ప్రెప్ అంటే మేబీ భాష పరంగా ప్రెప్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే రోజు మాట్లాడేది మనం ఇంగ్లీష్ ఆర్ బ్రోకెన్ తెలుగు మాట్లాడతాము. కానీ ఇది 90sలో సెట్ అయింది కాబట్టి భాష ఇంకా అనౌన్సియేషన్ ఇంకా ఒక కాప్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్లో అయితే డెఫినెట్లీ ప్రెప్ అవ్వాల్సింది. మీ లుక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు బయట మీ ప్రొఫైల్స్లో చూసిన దానికి అండ్ ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అభిజ్ఞ హాయ్, హాయ్. దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది ట్రైలర్, మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నవీన్ చంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. సో వై? సో అంటే దొరికేసానా? లేదు, లెన్స్ ఇష్యూ అది. నో తెలియదండి. ఐ థింక్ సమ్ డేస్ చాలా కష్టపడతాము, కానీ అది వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. సో అండ్ శ్రీరామ్ గారు మీ మీద అంత ట్రస్ట్ పెట్టుకొని ఈ సినిమా ఈ వెబ్ సిరీస్కి మీరే చేయాలి అనేది ఆయన వర్డ్స్ అనమాట. సో కథ చెప్పినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? కథ చెప్పిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ వీరు హూ ఈజ్ మై మేనేజర్ కింద దిగగానే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలి, ఎందుకంటే ఇది మచ్ లేటర్ అమ్మాయిల లైఫ్లో వస్తుంది. ఐ ఫీల్ యాక్టర్స్ లైఫ్లో, ఉమెన్ లైఫ్లో ఒక కాప్ రోల్ కానీ విమెన్ సెంట్రిక్ కానీ నాకు స్టార్టింగ్లోనే వచ్చేసింది. సో ఐ వాజ్ టూ ఎక్సైటెడ్. ఎలా ఎట్టి పరిస్థితుల్లో మేక్ ఇట్ హ్యాపీ, నాకు ఎందుకో గట్ ఫీలింగ్ ఉంది చేద్దాము అని చెప్పాను. సో అండ్ అదే ట్రాన్స్లేట్ కూడా అయింది. శ్రీరామ్ గారు కూడా కాన్ఫిడెంట్లీ చెప్పారు, ఇలా అని కూర్చొని లేదమ్మా నువ్వు ఇది చేస్తే నీకు చాలా హెల్ప్ అవుతుంది, దట్స్ ఇట్. సో దట్ వాజ్ త్రూ. మూఢనమ్మకాలని మీరు నమ్ముతారా? నమ్మితే యాక్చువల్లీ ఇలా కనిపిస్తాను, చాలా నమ్ముతాను నేను. బ్లాక్ వేసుకొని ఇంపార్టెంట్ మీటింగ్స్కి, ట్యూస్డే రోజు డెసిషన్స్ తీసుకోను. ఇంకేం చేస్తాను మీతో కూడా చెప్పాను నేను, అది బ్లాక్ కాదండి, ఆలివ్ గ్రీన్. 11/11 అవ్వగానే విష్ చేస్తాను. నమ్మకాలు ఉన్నాయి కానీ మూఢనమ్మకాలు లేవేమో. హ్యాపీ బర్త్డే శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, అదే ఇందాక నుంచి చెప్తున్నారు స్టోరీ సెలక్షన్లో నన్ను హాంట్ చేయాలి అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ ఈ విరాటపాలెంలో మిమ్మల్ని హాంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? అది చెప్తే మీకు కథ రివీల్ అయిపోతుంది. మీరు చూసిన తర్వాత ఓకే శ్రీరామ్ కరెక్టా కాదని యూ జడ్జ్ ఇట్. అలాగే ఇంకొక మాట అంటే కూడా మీకు ఎప్పుడు ఏంటంటే ఒక
స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఉంటే ఎవరు 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 అనే ఒక హాంట్ మనల్ని చేస్తూ ఉంటుంది. వీళ్ళ అంటే సస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఒకళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు అసలు. సో బేసిక్ అది ఇంపార్టెంట్. బట్ థ్రిల్లర్స్ అన్నిట్లో ఉండే ఎలిమెంట్ అదే కదా, ఆ ఎలిమెంట్ అయితే వస్తుంది కదా ఎవరు అనేది చివరి వరకు. అవును, అదే కదా చూసేది కూడా అదే కదా. జనాలకి ఏం కావాలి? ఎగ్జైట్మెంట్ కావాలి బేసికల్లీ. సో ఎగ్జైట్మెంట్ ఈ కథలో ఉంటే వాళ్ళు చూస్తారు. మనం అది క్రియేట్ కాలేదనుకోండి వాళ్ళు చూడరుగా. సో ఆ యాంటిసిపేషన్ కనుక మనం క్రియేట్ చేయకపోతే స్టోరీలో చూడరు. ఆల్రెడీ సీరియల్స్లో చేశారు, అక్కడ సూపర్ సక్సెస్. వెబ్ సిరీస్లో చేశారు, సూపర్ సక్సెస్. మరి ఎప్పుడు మూవీ చేస్తాను డెఫినెట్గా, ఉంది, ప్లానింగ్ ఉంది. బట్ కొంచెం బడ్జెట్లో ఉన్నాయి మా మూవీస్ అన్ని, అందుకోసం వెయిటింగ్ అనమాట. బియాండ్ ద బడ్జెట్ చేస్తారు కదా మీరు ఏదైనా. అదే డెఫినెట్గా అది అంటే అది ప్యాషన్ అండి. అలా కాంప్రమైజ్డ్గా చేయటం అనేది అసలు నాకు నిద్ర పట్టదు బేసిక్గా. అందుకని ఏంటంటే కొన్నిసార్లు చేసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అసలు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను, టచ్ చేసి ఉండకుండా ఉండాల్సిందే అని. సో సమ్ టైమ్స్ తప్పదు, కొన్ని ఆబ్లిగేషన్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అభిజ్ఞ ఇందాక నుంచి హాయ్ అండి. మీరు చెప్తున్నారు, శ్రీరామ్ గారు చెప్తున్నారు చాలా కష్టపడి అని చెప్పేసి. సో మరి ఈ క్యారెక్టర్కి మీరు చూస్తేనేమో చాలా మోడర్న్గా ఇలా ఉంటారు. మరి ఈ క్యారెక్టర్కి ఒక రా అండ్ రగ్గడ్ లుక్ కావాలి, సెటప్ కూడా చాలా పాత సెటప్. సో దానికోసం ఈ ప్రిపరేషన్ ఎలా ఉండింది ఈ సిరీస్ కోసం? రా అండ్ రగడ్కి జస్ట్ మేకప్ తీసేస్తే సరిపోతుంది కదా. నో ఇది ఇంకొక రీజన్ వై ఐ ఫీల్ ఇలాంటి కథలు చెప్పాలి, ఎందుకంటే రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ అవుతుంది. ఏదన్నా చేయగలగాలి అనేది అందరికీ తెలుస్తుంది అని. దీని ప్రెప్ యాక్చువల్లీ మొత్తం టీమ్కే థ్యాంక్ చేయాలి. అంజలికి హుస్ ద కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ కృష్ణ ఇంకా శ్రీరామ్ గారు కూడా పర్టికులర్లీ ఇలా కనిపించాలి, నువ్వు హెయిర్ స్ట్రైటన్ చేసుకోకు, జస్ట్ కమ్ ఆఫ్ కర్ల్స్తోని. ఇది ఒకరోజు స్ట్రైటన్ తీసుకుని బాగాలేదమ్మా నీ జుట్టు, ఇది బాగుంది అంటే నా న్యాచురల్ హెయిర్ సార్ అంటే ఇదే చేద్దాం, మనం ఇదే చేద్దాం. సో ప్రిటీ మచ్ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రవీణ్, సారీ చరణ్ లక్రా. సో మరి ఇదంతా చూస్తుంటే ఏంటంటే విరాటపాలెం మొత్తం టైటిల్ అదంతా కూడా ఒక లేడీ ఓరియంటెడ్గానే ఉంది. సో మరి మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సిరీస్? టు బీ ఆనెస్ట్, జస్ట్ రెక్కీ మూవీ టీం వాళ్ళు చేస్తున్నారని చెప్పి, అది రెక్కీ సిరీస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. నేను వెంటనే తలుపేశాను. నాకు వేరే రీజన్ కూడా అవసరం లేదనిపించింది. బికాజ్ రెక్కీ చూసాను, నాకు రెక్కీ సిరీస్ చాలా ఇష్టం. సో అంత బాగా తీసాడు ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ టీం అన్నప్పుడు నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు. అండ్ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా నచ్చింది. ఇదేమీ చిన్న పాత్ర అట్లా ఏమి ఉండదు. కోర్స్ ఒక నెరేటివ్లో వెళ్ళాలి కాబట్టి మీనా నెరేటివ్లో మొత్తం స్టోరీ అంతా వెళ్తుంది. అండ్ తనకు సపోర్ట్ చేసే పాత్రలో మేము అందరం ఉంటాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ ఆర్ మై క్యారెక్టర్. డైరెక్టర్ కృష్ణ గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు అంటే మేము ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాం. ఆల్రెడీ రెక్కీ చూసిన తర్వాత అంటే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేయాలంటే చాలా క్రూషియల్, ఎందుకంటే చాలా ఆలోచిస్తారు కదా. సో మీరేమంటారు? అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు శ్రీరామ్ గారు? మీరు ఎంత బడ్జెట్లో చేశారు? శ్రీరామ్ గారు చెప్పిన బడ్జెట్లో చేశారా, లేదంటే దానికన్నా తక్కువలో చేశారా? లిమిటేషన్ దాటింది బడ్జెట్ దాటింది. సో లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే మీకు అంటే డైరెక్షన్లో మేబీ ఏమైనా ఐడియాస్ ఏమైనా తీసుకున్నారా శ్రీరామ్ గారితో? ఖచ్చితంగా అండి. మేము షూట్కి వెళ్ళే ముందు శ్రీరామ్ గారితో కూర్చుంటాం, మాకున్న ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన దగ్గర క్లియర్ చేసుకుంటాం. ఆయన సజెషన్స్తోనే మేము ముందుకు వెళ్తాం. ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అది యాక్చువల్లీ ఓపెనింగ్లో కొంచెం పెళ్లి కూతుర్లు చనిపోయేది ఇది ఉంది కదా. అంటే రీసెంట్గా ఒక ఫిలింలో కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే చనిపోవడం, ఇది మీరు అంటే ముందే రాసుకున్నారా, ఆర్ఎల్స్ అదేమైనా రిజంబ్లెన్స్ అనిపించిందా? లేదండి, అంటే దానికి దీనికి సంబంధం ఉండదు. నాకు తెలిసి ప్లాట్ ఓపెన్ అయ్యాక యూ విల్ అండర్స్టాండ్. ప్రాబ్లీ కొంచెం ఎలిమెంట్ ఏమైనా సిమిలర్గా అనిపించిందేమో, సంబంధం లేదండి కథకి దీనికి. అండ్ కృష్ణ గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే దర్ ఈస్ వన్ సీన్ ఇన్ ద సిరీస్, అదేంటనే సక్సెస్ మీట్లో చెప్తాము. బట్ ఆల్మోస్ట్ 10 versions రాసామండి, అందరికీ చాలా నచ్చింది. బట్ కృష్ణ గారు లేదండి దిస్ ఈజ్ అంటే బాగుంది అంటున్నారు, ఇలా కాదు నాకు చాలా బాగుంది అన్నది కావాలి అని ఒక ఆల్మోస్ట్ 6-7 versions రాయించారు. బట్ ఫైనలీ వర్షన్ చూసాక అర్థమైంది ఆయన ఎందుకు అలా అడిగారు అన్నది. లైక్ చాలా పర్ఫెక్షనిస్ట్, ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తీశారండి, అది మాత్రం చాలా థ్యాంక్స్. డైరెక్టర్ కృష్ణ గారు, సో మీరు ఎక్కీ సిరీస్ అనేది అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ ఫర్ మీ ఆల్సో. స్పెసిఫిక్గా అబ్జర్వేషన్ సీక్వెన్స్ అనేది రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి చూశాను అనమాట. సో రెక్కీ అనేది మోర్ ఆఫ్ మేల్ ఈగో క్లాష్లా ఉంటుంది. సో ఇది వచ్చి ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్. సో ఒక రైటర్గా ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది ఆవిడ ఎంతవరకు దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, దాన్ని మీరు ఎంతవరకు
ఆన్ స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగలిగారు? నేను కొన్ని సీన్లు అంటే వీళ్ళ స్క్రీన్ ప్లే స్టోరీలో కొన్ని సీన్స్ని తీయడానికి కొంచెం భయపడ్డ సీన్స్ కూడా ఉన్నాయండి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే మంచి సీన్స్ నాకు టాస్క్గా ఇచ్చారు వీళ్ళు. దాన్ని బాగానే చేశారు, నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది మెయిన్ క్రూషియల్ కదా ఈ సిరీస్కి వచ్చేటప్పటికి. సో అది మీరు అర్థం చేసుకోవడానికి కానీ, లేదంటే ఈ యాక్టర్స్ త్రూ దాన్ని ఎలివేట్ చేయడానికి కానీ మీరు తీసుకున్న కేర్ ఏంటి? అందరూ మంచి ఆర్టిస్టులు దొరికాను, కేర్ తీసుకున్నంతగా ఎవరు లేరు ఇక్కడ. నేనే కేర్ తీసుకోలేము, ఆ విధంగా ఉన్నారు కదా. చాలా బాగా గౌతమ్ రాజు గారు వారు చాలా అంత. దివ్య గారు హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజా అండి. స్టోరీ ఇలాంటి మూఢనమ్మకాలకు సంబంధించిన స్టోరీస్ అయితే నేను కూడా చాలా చూశాను, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాను. అయితే ఇలాంటిది మాత్రం నేను చూడలేదు ఎక్కడ. ఒక మ్యారేజ్ అవుతుందంటేనే చనిపోవడం. మీరు ఇది ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నారా లేదంటే మేము ఊహించి రాశారా? అంటే ది కోర్ ప్లాట్ ఏదైతే ఉందండి అది రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్డ్, కానీ ఇదంతా కూడా ఫిక్షనలైజ్డ్ అండి. ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు డిస్కస్ చేసాము, అండ్ నేను విక్రమ్ గారు డెవలప్ చేసినప్పుడు కూడా అనురాధ గారితో డిస్కస్ చేసాము. ఆవిడ చాలా తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది, సో డెఫినెట్లీ మనం ఇది చేయాలి అని అన్నారు. యా మోస్ట్లీ అంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ అండి, మీరు చూసాక డెఫినెట్లీ అంటారు ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన పాయింట్, చాలా మంచి కాన్సెప్ట్ అసలు అని. యా శ్రీరామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని విలన్గా చూసాము, ఒక గుడ్ లుకింగ్ హీరోగా చూసాము, ప్రొడ్యూసర్గా చూసాము. నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం? ఇంకేం లేదండి. ఓకేనండి. మీరు ఇప్పుడు పీసీ మీనా ఫ్రాంచైజ్ లాగా చేస్తా ఉన్నారు, ముందే అనుకున్నారా ఇప్పుడైనా? లేదండి, అంటే దేశరాజు గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇది వాళ్ళ కంటెంట్ చూసిన తర్వాత అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఒక ఫ్రాంచైజ్లా చేద్దాము, సో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని వాళ్ళకి అనిపించింది, చూసిన తర్వాత అనిపించింది. ముందు లేదు, యాక్చువల్లీ టైటిల్ కూడా మార్చాలని చాలా ప్రయత్నించారు, యాప్ట్గా ఏమీ దొరకలేదు, సో అదే టైటిల్ మళ్ళీ మేము కంటిన్యూ చేశాను అనమాట. ఓకే, హిట్ మూవీ ఫ్రాంచైజ్ లాగా మీ ఫ్రాంచైజ్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అభిజ్ఞ, ఈ వెబ్ సిరీస్లో మీకు ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి? కథ చెప్పిన షూట్ చేసేటప్పుడు ఒకటి చాలా ట్రిగర్ అయింది ఏంటిదంటే, ఇక్కడ పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతూ ఉంటారు. మళ్ళీ ప్లేడ్ బై జూహీ. యాక్చువల్లీ చెప్పచ్చా, తెలిసిపోద్దా? సరే, ఏదో ఒకటి పెళ్లి కూతురు చనిపోతారు. సో ఊరంతా చూస్తుంటుంది, మీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ఊరంతా చూస్తుంటుంది ఇలానే. అది జెన్యున్లీ చాలా హార్డ్ హిట్టింగ్ ఉండే. అలా ఇలా ఒక బిలీఫ్లో పడిపోయి ఒక ప్రాణంలో ఎందుకు చూడలేకపోతున్నాను. నేను వ్యాన్లో కూడా కూర్చున్నంతసేపు నమ్మైపోయి ఉండే, అలా ఇలా ఉంటారా అని. నా టీము మరి వీళ్ళందరూ ఇలా అవుతుందా, నమ్ముతారా అసలు అని. సో ఐ థింక్ దట్ వాజ్ అ హ్యూజ్ ట్రిగర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఈ మధ్యన ఓటీటీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సస్పెన్స్ థ్రిల్లర్స్కి అలవాటు పడిపోయారు అండ్ దే ఆర్ వాచింగ్ మోర్. కనిపెట్టేస్తున్నారు, గెస్సింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో మీ దాంట్లో వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్? ఆ గెస్సింగ్ అనేది కనిపెట్టకూడదని మేము చాలా కేర్ తీసుకున్నాం. అది మీలాగే మేము ఆలోచించాం, అది తెలియకూడదు, ఎవరి మీద సస్పెక్ట్ ఈ పర్సన్ అనేది రాకూడదనే డే వన్నే మేము షూటింగ్ బిఫోర్ గోయింగ్ టు షూట్ మేము ఆ క్యారెక్టర్ మీదే చాలా ఫోకస్డ్గా మేము ఉన్నాం. ఇలాంటి వాటికి ఎక్కువగా పజిల్స్ పెట్టి లేదంటే క్విజ్ పెట్టి అది కూడా చేస్తుంటారు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అలా? అంటే అది మా దేశరాజ్ గారు చెప్పాలి, మేమైతే ఇంక లేదు, మేమంతా పోస్ట్ ప్రొడక్షన్ హడావుడిలో ఉన్నాం, ఇంకొక 1 వీక్ టైం ఇవ్వండి అన్నాను. లేదు 27th నాకు అసలు టైం లేదండి, పోస్ట్ ప్రొడక్షన్కే టైం ఇవ్వాల. రీసెంట్గా అంటే మధ్యలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల అవుట్డోర్ షూట్ అంతా క్యాన్సిల్ అవుతూ వచ్చింది. సో ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా. సో ఈ హడావుడిలో సరే ఫార్చునేట్లీ అమ్మాయిది పోస్ట్పోన్ అయింది, తర్వాత చేసాము. ఇంక పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము, డేట్ అనౌన్స్ చేశారు. ఒక్క 1 వీక్ అంటే కూడా లేదు అన్నారు. సో హిట్ కొట్టాలని అంత ఆతృత ఉంది సార్, మీ ఇంట్రెస్ట్ మాకు అర్థమైతే. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్. రైట్. అభిజ్ఞ గారు, సో ఫస్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది బాగా ఎక్కువ అవుతుంది ఇలాంటి ఉమెన్ సెంట్రిక్ చేసినప్పుడు, అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలని ఒక ఆలోచన పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ని ఇప్పుడు దీంతో విరాటపాలెం దాంతో నెక్స్ట్ ఎలా డిజైన్ చేసుకున్నాను? డెఫినెట్లీ ప్లాన్ అయితే ఏం చేసుకోలేదండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్ అండ్ రేంజ్ అండ్ లర్న్. నాకు వచ్చిన చిన్న ఆపర్చునిటీస్లో నేను ఎంత పెద్ద చేయగలను అనేది
షార్ట్ టర్మ్ ప్లాన్. రెస్పాన్సిబిలిటీ అంటే అంత డీప్గా ఆలోచిస్తే ఐ థింక్ కాంప్లికేట్ అయిపోతుంది. నా బిలీఫ్ సిస్టమ్ ఏంటో నాకు తెలుసు, ఐ నో ఎంత ఆనెస్ట్ ఉంటానో. సో అంతే ఆనెస్టీ అండ్ బిలీఫ్ తోటి, గట్ ఫీలింగ్ తోటి వెళ్ళాలి అని. హ్యాపీ బర్త్డే సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దెమ్. ట్రైలర్ చాలా బాగుంది. సాయి గారు, సాయి తేజ గారు సార్. సో అంటే లైక్ లాస్ట్ టైం వికటకవి సిరీస్ తోటి వచ్చారు, అది కూడా మంచి సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రౌడ్గా చెప్తున్నారు మీరు ఫ్రాంచైజ్ కూడా రన్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇందాక కూడా ఏదో అన్నారు లైక్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు కమ్ అని. ఎలాంటి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది ఏమన్నా మా ఆడియన్స్కి? యా, Z5 విత్ న్యూ లోగో, విత్ న్యూ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్తో రాబోతున్నాం అండి, విత్ యూనిక్ స్టోరీ టెల్లింగ్. అండ్ మీకు తెలుసు OTT has become like an IPL. It is giving a life to the many new technicians, budding writers. అందరూ ఇందాక చెప్పాను కదా, దివ్య ఫస్ట్ రైటింగ్ ఇది. వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. సో ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక సిరీస్ రాబోతుంది. ఎవ్రీ లాస్ట్ వీక్ వీ విల్ రిలీజ్ వన్ సిరీస్. సో వీఆర్ ప్లానింగ్ టు రీచ్ ఆల్ ద సెక్టర్స్, ఆల్ ద ఆడియన్స్, ఆల్ ద జోనర్స్. సో శ్రీరామ్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ హౌసెస్ సపోర్ట్తోని వీఆర్ కమింగ్ విత్ ద న్యూ టెక్నీషియన్స్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ ఈ ఇయర్ కనీసం ఒక 30 మంది కొత్త టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి ఇస్తాం ఫ్రమ్ Z5. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌసెస్. సార్ పోస్ట్ ప్రొడక్షన్ టైం లేదంటున్నాడు, నిజమే, బట్ ఆయన మాత్రమే చేయగలుగుతాడు. సార్ చేసి ఇవ్వాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. సార్ అసలు డైరెక్ట్ అంటే OTT కన్నా ఇంత బ్లాక్ బస్టర్ సిరీస్ రెక్కీ చేశారండి. ఇప్పుడు విరాట్ పాలెం ఎందుకు థియేటర్ డైరెక్ట్ రావట్లేదు, OTTకి ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? కమ్ అగైన్. అంటే థియేటర్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు, OTT వెబ్ సిరీస్? వెబ్ సిరీస్ అంటే అదే, ఇప్పుడు మీకు మూవీ అంటే వాళ్ళు పెద్ద హీరో కావాలి. ఎన్ని చిన్న సినిమాలు చూస్తున్నారో చెప్పండి థియేటర్లో. కంటెంట్ బాగుంటే ఏదైనా అంటారు. కంటెంట్ ఏమంటే ఎవ్వరు కూడా నా కంటెంట్ బాగాలేదని సినిమా తీయరు, నా కంటెంట్ బాగాలేదని వెబ్ చేయరు, ఏది చేయరు. వాడు బిలీవ్ చేసే చేస్తాడు, వాళ్ళకి నచ్చుతుంది. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు బేసిక్గా. సో ఇప్పుడు మనం ఇది సేఫ్ మోడ్ అండి బేసిక్గా. మీకు చెప్పాలంటే సింపుల్గా ఛానల్ ఫండింగ్ ఇస్తుంది. ఐదర్ నేను గెయిన్ ఎక్కువైనా పెద్ద ఎక్కువ ఉండదు, లాస్ అయినా పెద్ద ఎక్కువ ఉండదు. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటాం. అందుకేంటంటే సినిమా అనుకోండి, సో రేపొద్దున రిలీజ్ ఎవరు కొనలేదు నా సినిమాని, ఏం చేయాలి, నేను ఓన్ రిలీజ్ చేయాలి. సో లాసెస్ ఏముంటాయంటే మీకు హ్యూజ్ లెవెల్లో అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ మన సినిమా చేయడానికి పనికి రాకుండా అయిపోతాం. సో దట్ ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. సాయి తేజ్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే Z5 అనే కంటెంట్ ఎప్పుడు కూడా చూస్తుంటే మీరు ఇందాక అన్నట్టే ఒక యూనిక్ స్టోరీ అన్నట్టు, ఒకసారి హ్యూమన్ ఎమోషన్స్లో పరువు గురించి చెప్తారు, వ్యవస్థ గురించి చెప్తారు, బహిష్కరణ చెప్తారు, ఇప్పుడు రీసెంట్గా వేటపాలెం. సో ఇలా ప్రతిసారి ఒక యూనిక్ టెంప్లెట్తో Z5 మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్న ఆడియన్స్లు ఎప్పుడు కూడా Z5కి కరెక్ట్ బ్రేక్ త్రూ రావట్లేదు ఒక వెబ్ సిరీస్తో అని ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. సో కంటెంట్ హెడ్గా మొత్తం లోగో చేంజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏమైనా థాట్స్ చేంజ్ అయ్యా, ఒక బ్రేక్ త్రూ, లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా Z5 గురించి మాట్లాడుకొని సబ్స్క్రిప్షన్ తీసుకునేటట్టు ఇలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యా, ఫ్రమ్ లాస్ట్ 3 years Z5కి వి గాట్ 4 బ్రేక్ త్రూస్ అండి. అంటే OTTలో ఏం జరుగుతుందంటే అది హిట్ అయిందో లేదో జనాలకు తెలియట్లేదు బయట. అదే సినిమా అనుకోండి 500 కోట్లని పోస్టర్ వేస్తారు, బట్ నాకు OTTలో పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంటర్నల్లీ వీ విల్ గెట్ ద నెంబర్స్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years వీ గాట్ 4 బ్రేక్ త్రూస్ అండి. ఫస్ట్ బ్రేక్ త్రూ రెక్కి మా Z5కు బాహుబలి నిజం చెప్పాలి. సో ఇప్పటికీ ఇట్ ఈస్ అ హైయెస్ట్ కంప్లీషన్ రేట్, 80% ఉంటుంది. అంటే వచ్చిన 100 మందిలో 80 మంది బింజ్ వాచ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. అండ్ సెకండ్ బ్రేక్ త్రూ ఈజ్ కాల్డ్ వ్యవస్థ, అండ్ థర్డ్ వన్ ఈజ్ పరువు, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వికటకవి. ఈ అన్నిట్లలో మళ్ళీ హైయెస్ట్ కంప్లీషన్ రేట్ రెక్కికే ఉంది. సో అలాంటి బ్రేక్ త్రూ మళ్ళీ విరాటపాలెంతో రాబోతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో Z5 తెలుగు OTTలో వెబ్ సిరీస్లలో మేము ఆల్రెడీ పాత్ బ్రేక్ చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే విత్ అ న్యూ లోగో వీఆర్ కమింగ్ విత్ ఎవ్రీ మంత్ వీఆర్ కమింగ్ విత్ 1 series విత్ లిమిటెడ్ బడ్జెట్స్. లిమిటెడ్ బడ్జెట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ కొత్త టెక్నీషియన్స్ వస్తారు. సో బడ్జెట్ పెరిగింది అనుకోండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి. లిమిటెడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళు బడింగ్ రైటర్స్, ఎందుకంటే ప్రతి ఫ్రైడే ఒక రైటర్ బయటకు వస్తున్నాడు, ఒక డైరెక్టర్ బయటకు వస్తున్నాడు. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ పాత్ ఫర్ ద న్యూ టెక్నీషియన్స్ అనే ఒక ఐడియాతో. డెఫినెట్లీ సార్, విరాటపాలెం హిట్ అవ్వగానే సీజన్ 2 గట్టి బడ్జెట్తో చేద్దాం. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, వన్ మోర్ క్వశ్చన్. అంటే ఇందాక మీరు చెప్పినట్టే సినిమా సక్సెస్ అయిందో లేదో పోస్టర్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా అలాగే
వెబ్ సిరీస్ సక్సెస్ అయిందో లేదో స్ట్రీమింగ్ మినిట్స్ కానీ లేకపోతే ఎంతసేపు చూసారు ఇవన్నీ వాచ్ అవర్స్ వేస్తున్నారు. ఒక కంటెంట్ హెడ్గా ఇవి ఆడియన్స్గా ఇవి కూడా ఫేకేనా, ఇవి నమ్మచ్చా లేదా? ఫేక్ వేస్తే కార్పొరేట్ వాళ్ళు హెడ్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు ఫేక్ పోస్టర్స్ వేసామనుకోండి, కార్పొరేట్లో చాలా సీరియస్గా ఉంటుంది. సో వీ విల్ గో విత్ ద జెన్యూన్ నెంబర్స్ బికాస్ ఎవ్రీడే వీ విల్ గెట్ ద స్టాటిస్టిక్స్. ఎందుకు ఇప్పటికీ ఆల్మోస్ట్ రెక్కి అందరూ చూసేసారండి. ఎందుకు అందరికీ రెక్కి గుర్తుంది అంటే జెన్యూన్ హిట్ కాబట్టి. మధ్యలో చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి, ఏది గుర్తులేదు. ఓన్లీ రెక్కు అన్నారు, పరువు అన్నారు, ఆవిడ వికటకవి అన్నారు. ఎందుకంటే అవే జనాలకు గుర్తున్నాయి, అవి కంప్లీషన్ రేట్ జరిగింది. ఇట్స్ జెన్యూన్ హిట్. స్ట్రీమింగ్ మినిట్స్ ఆర్ జెన్యూన్ హిట్స్. ఎందుకంటే అలాంటి స్ట్రీమింగ్ మినిట్స్ మేము నెంబర్స్ మార్చినా పైనుంచి దెర్ విల్ బి ఎ సివియర్ యాక్షన్ బికాస్ ఇట్స్ అ కార్పొరేట్ అండ్ విల్ గో విత్ ద నెంబర్స్. థ్యాంక్ యూ. నేను ఒక వెబ్ సిరీస్కి హరిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను కృష్ణ గారే. ఏటీఎం కాదు, మేమేదో ఒక ప్రాజెక్ట్ చేద్దాం వెళ్ళాం. సరే వీళ్ళు ఏమన్నారంటే ఒక షో స్టాపర్గా ఒకరు కావాలి, మాకు ఒక పెద్ద పర్సన్ కావాలన్నారు. సరే కృష్ణ గారు నేను వెళ్ళి ఇలా మేము రెక్కి అస్సలు మీరు కంటెంట్ విన్నాం, నేను ఉంటాను మీతో, ఈ గో హెడ్ అన్నాడు. అంటే ఆయన 2 సార్లు చూశారంట హరిశంకర్ గారు. మీ నుంచి అంటే మాత్రం నేను వచ్చి నిలబడతా, మీకు ఏం కావాలంటే అది. సో ఐ డోంట్ వాంట్ టు లిజన్ కంటెంట్ ఆల్సో, ఈ గో హెడ్ అన్నాడు. సో అంటే దాన్ని మనం ఫేక్ చేయలేం. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి రెక్కీ గురించి మాట్లాడితే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం అనమాట. Thank you so much to the present media and thank you so much to the whole team. Once again, all the very best. Malli success meet lo malli kaluskuntam 100% as everybody is saying. So another success meet lo malli kalusukundam. Once again, wishing Viratapalam very, 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 very great success ahead. So we are waiting for the web series to launch. Thank you so much each and everyone. Have a very great day. Thank you so much.